3 విషయాలు చెప్పాను. మొదటిది, జారత్వం ఎందుకు పాపం అనంటే, ఎందుకు అది భయంకరమైన పాపం అనంటే, మనం ఎందుకొరకు చేయబడ్డామో అందుకొరకు బ్రతకట్లేదు. రెండవది, జారత్వం ఎందుకు భయంకరమైన పాపం అనంటే, మీ దేహాలు మరలా తిరిగి వేస్తాయి. తాత్కాలికమైన దేహాలు ఇవి కావు, ఇవి నిత్యమైన దేహాలు. దేవుని ముందు ఒకరోజు ఈ దేహాలతోనే మనం నిలవబడాలి. కాబట్టి దీన్ని మీరు అపవిత్రపరచుకోండి. 3వ రీజన్ ఏమంటున్నట్టు, మీ దేహాలు దేవునికి సాధనాలు. దేవుడు వాడుకోవటానికి మనం సాధనాలు. కానీ జారత్వం మనల్ని ఏం చేస్తుందో తెలుసండి, దేవుని కొరకు ఉపయోగపడేలాగా చేయదు. మరి ఎవరికి ఉపయోగపడేలా చేస్తుందో తెలుసండి, సాతానికి సాధనాలుగా చేస్తుంది. 4వ విషయం 17 వచ్చి, అటువలే ప్రభుత్వం కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడు. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. జారత్వం చేసేవాడంట తన సొంత దేహానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. తన సొంత దేహాన్ని హానికరంగా పాపం చేస్తున్నాడు. తన దేహాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. 18 వచ్చిన వాళ్ళు ఆయన ఏమంటున్నాడు తెలుసండి, జారత్వానికి దూరంగా ఎప్పుడు పారిపోతారు మనుషులు, ఎప్పుడు పారిపోవాలి మనుషులు? మనిషి ఎప్పుడు పరిగెడతాడో తెలుసండి, సాధారణ మామూలుగా మీరు ఎలా నిలబడ్డారు, ఇక్కడ ఏదో చిన్నది కాలింది, అదేంటో మీకు తెలియదు, సురుకు ఉంది అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? భయపడతాం, చెయ్యి ఇలా తీసేస్తాం కదా. ఎవరన్నా పాము అని అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అక్కడి నుంచి ఎక్కడుందో తెలియదు, ఏంటో తెలియదు, ఉన్న పాటున టక్కుమని లేచి పరిగెడతాం. అగ్ని అన్నారు అనుకోండి, దయ్యం అన్నారు అనుకోండి, ఇంకోటి ఏదో అన్నారు అనుకోండి, ట్రైన్ వస్తుంది అన్నారు, బస్సు వస్తుంది అన్నారు అనుకోండి, స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటి అంటే బాడీలో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ ముందు పరిగెత్తడమే, తప్పించుకోవటమే, ప్రమాదం ఉన్నప్పుడు పారిపోవడం. సో పౌలు ఏమంటున్నాడు అంటే, జారత్వం అనేది ఇట్స్ నాట్ జస్ట్ సిన్ దట్ వీ కెన్ ఎస్కేప్ ద డేంజర్. అంటే ఇదేదో తప్పించుకుని లేకపోతే పర్వాలేదు అనుకునే పాపం ఏమీ కాదు. మీ సొంత దేహాలకు మీరే వ్యతిరేకంగా పని చేస్తూ మీ దేహాలను పాడు చేసుకునే పాపం ఇది. నా దేహాన్ని పాడు చేసుకునే పాపం అడల్టరీ లేదా ఫార్నికేషన్ అనేది ఈజ్ అ సూసైడ్. ప్రమాదం అని తెలిసి కూడా ఒక వ్యక్తి చేస్తున్నాడంటే అర్థం ఏంటి? విషం, ప్రమాదకరమైంది. మనిషి తీసుకుంటున్నాడంటే అర్థం ఏంటి? సిగరెట్ మనిషి దేహానికి హానికరం, మద్యం మనిషి దేహానికి హానికరం. కానీ మీకు తెలుసా, సిగరెట్ కంటే, మందు కంటే, గుట్కా కంటే, పాయిజన్ కంటే, మనిషి తన దేహాన్ని పాడు చేసుకోవటానికి ఉపయోగించే ప్రతి దానికంటే, ఈవెన్ సైనైడ్ కంటే ప్రమాదకరమైనది ఏంటో తెలుసండి? అడల్ట్, జారత్వం. మీ సొంత దేహాలకు మీరే వ్యతిరేకంగా దాన్ని నాశనం చేయటానికి మనం చేసే అతి ప్రాముఖ్యమైన పాపం ఏంటి అంటే జారత్వం. యు ఆర్ కమిటింగ్ అ సూసైడ్. అందుకనే చూసారా, ఇక్కడ ఉదాహరణ ఏంటి అని అంటే, నిప్పులు ఒడిలో వేసుకొని కాలనవాడు ఎవడైనా ఉన్నాడు? ఒక నిప్పు వేసుకుంటేనే కాలుతుంది, అలాంటిది ఇన్ని నిప్పులు తీసుకొని ఒడిలో వేసుకుంటే కాలనవాడు ఎవడైనా ఉన్నాడా? అల్టిమేట్ గా సమాధానం ఏంటి? ఖచ్చితంగా కాలాల్సింది. రెండోది ఏమంటున్నాడు చూడండి, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాడి పాదములు, నిప్పులు వేశారు దాని మీద నడిస్తే జరిగేది ఏంటి? ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం గుండా మీరు నడుస్తున్నారు అనుకోండి, ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడు? తన పొరుగు అని భార్య అంటే మీది కాని వారిని, దేవుడు మీ కొరకు నిర్ణయించిన వారిని, మీ భర్త కాకపోవచ్చు, మీ భార్య కాకపోవచ్చు, లేకపోతే ఏంటి అని అంటే మీరు ఇంకా పెళ్లి కాకపోతే మీ భవిష్యత్తు భార్య కాకుండా, లేదా మీ భవిష్యత్తు భర్త కాకుండా, దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీ కొరకు, ఒక స్త్రీని ఒక పురుషుని కొరకు మాత్రమే నిర్మిస్తే ఆ పురుషుని ఆ స్త్రీని విడిచిపెట్టి మనం ఇంకొకరి వైపు చూస్తున్నామంటేనే, ఇంకొకరిని ఆశిస్తున్నామంటేనే దాని అర్థం ఏంటి అని అంటే, 9 వచ్చిన ప్రభు తన పొరుగు అని భార్యను కూడువాడు లేదా ఆశించిన వాడు ఆ ప్రకారమే నాశనమగును. దెర్ ఇస్ నో ఎస్కేప్. ఎస్కేప్కి త్రోవ లేదు. చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే, ఇది అందరూ చేసే పాపమే, ఇది అందరూ చేసే పాపం కాబట్టి ఈ పాపం చాలా చిన్నది, తప్పు కాదు, చూసేవచ్చు, వినేవచ్చు, ఊహించుకోవచ్చు, లేదా ఇది పాపాన్ని చేసేవచ్చు,
దేవుడికి క్షమిస్తాడులే అని దేవుని కృపను చాలా మంది నిరర్థకం చేస్తున్నారు. బట్ మర్చిపోవద్దు, ఈ పాపం యొక్క లక్షణం ఏంటి అనంటే, దీని తత్వం ఏంటి అనంటే నాశనం చేయటమే. దేర్ ఈస్ అ డేంజర్ ఇన్ దిస్ సిన్. యు ఆర్ కమిటింగ్ అ సూసైడ్. జారత్వం చేస్తున్న ప్రతిసారి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు ఏం చేస్తున్నారు అంటున్నారు, మీకు మీరే నష్టాన్ని తెచ్చుకుంటున్నారు, మీకు మీరే కష్టాలను తెచ్చుకుంటున్నారు. చాలా విషయాలు రాయబడ్డాయి. మీకు మీరే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నాకు ప్రమాదం కావాలి, నాకు ప్రమాదం అవసరం, నేను ప్రమాదంలో ఉంటాను, ప్రమాదాన్ని నా మీద వేసుకుంటాను, ప్రమాదంలో నేను నడుస్తాను, నాశనమే నాకు ఇష్టమని మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తామంటే దేవుని అడుగుతున్నాం, ప్రభువా నాకు నాశనాన్ని. అందుకని ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే 18 వచనంలో, జారత్వానికి దూరంగా పారిపోడు, మనుషుడు చే ప్రతి పాపమును దేహంనకు వెలుపులో ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత దేహంనకు హానికరంగా, తన సొంత దేహానికి హానికరంగా పాపం చేయుచున్నాడు. మీ దేహానికి మీరే హాని చేసుకుంటున్నారు, మీ దేహాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. 4 విషయాలు ఎందుకు ఈ పాపం భయంకరమైందో, వాక్యం దీన్ని ఎందుకు ఖండిస్తుందనంటే, మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చితిని కానీ, సమయం ఇచ్చితిని కానీ, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితే గాని వారికి బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన అంతరేంద్రియములను హృదయములను పరిశోధించేవాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను. మీలో ప్రతి వాడు ఏమంటున్నాడు చూడండి, మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అఫ్ కోర్స్ ఇది స్పిరిచువల్ అడల్టరీ, ఇన్ఫాక్ట్ ఫిజికల్ అడల్టరీ కూడా ఆయన చేసే ప్రతిఫలం ఇదే. మనం ఎవరిని శత్రువుగా చేసుకుంటున్నాము అని అంటే దేవుడినే శత్రువుగా చేసుకుని నేనే ప్రతిఫలం ఇస్తాను, నేనే తీర్పు తీరుస్తాను, నేనే మంచం పట్టిస్తాను, నేనే దాని పిల్లల్ని చంపుతాను. సో మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం, ఎవరి కోపాన్ని పుట్టిస్తున్నాం? ప్రమాదం మనకొద్దు. ప్రమాదం ఉందంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు అంటే, జ్ఞానవంతులు చేసే పని ఏంటో తెలుసు అంటే, డేంజర్ అని ఇక్కడ ఉందనుకోండి, జ్ఞానవంతులు చేసే పని ఏంటంటే దూరంగా ఉంటారు. బుద్ధిహీనులు ఏం చేస్తారు అన్నట్టు వెళ్ళి చేయి పెడతారు, ఏమవుతుందా దాని నష్టాన్ని అనుభవిస్తారు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. అల్టిమేట్ గా ప్రభు ఈ మాట చెప్పి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాడు ఈ పత్రికలు. చివరి రీజన్ ఏం చెప్తున్నాడో తెలుసండి, ఎందుకు జారత్వం, ఎందుకు కామకత్వం, వ్యభిచారం అనేది భయంకరమైన పాపం అని అంటే, మర్చిపోవద్దు మీ దేహమే దేవునికి ఆలయం. మీ దేహాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని దాన్ని తనకు నివాసంగా చేసుకున్నాడు, దాన్ని తనకు మందిరంగా చేసుకున్నాడు. హిందువులు కూడా గుడి అంటే, దేవాలయం అంటే భయపడతారు. అక్కడికి వెళ్ళి గుడిలో ఆ పని చేయడానికి భయపడతారు. ఎందువరకు అంటే వాళ్ళకి ఒక సెన్స్ ఉంది. ఏంటో సెన్స్ తెలుసండి, అమ్మ ఇక్కడ ఎవరు ఉంటారు, దేవుడు ఉన్నాడు అని అంటే చాలా భయపడతారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎక్కడున్నాడు అని అంటే, ఆయన నివాసం ఏది అని అంటే పరలోకంలో ఆయన నివాసం. బట్ దాన్ని ఆయన విడిచిన తర్వాత ఆయన నివాసం ప్రత్యక్ష గుడారం, అతి పరిశుద్ధ స్థలం, మందసం. ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి, ఆ మందసాన్ని గురించి మీరు పాత నిబంధన గ్రంథంలో చదివితే మనుషులు ఎంత జాగ్రత్తగా ఉన్నారో, మనుషులు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేశారో ఆయన ప్రెజెన్స్. బుజ్జి అని ఒక ఆయన ఉన్నాడు, మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకుని పోతే అక్కడి నుంచి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళని టచ్ చేయడానికి లేదు. ఆ జారిపోయి పడిపోబోతూ ఉంటే మంచి ఇంటెన్షనే, పట్టుకోవాలని ఏం చేశాడు, వెళ్ళి ఇలా పట్టుకోవడానికి ట్రై చేసి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకొరకు అనంటే ఇట్ ఈస్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానం అంటే అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకొరకు అనంటే ఇది ప్రభుతో ఉన్న విషయం, ప్రభువుని కూర్చున్న విషయం, ప్రభు సన్నిధిని కూర్చున్న విషయం. మనం డీల్ చేస్తుంది ఎవరితో అనంటే ఆయనతో. ఒక పెద్ద ఆయన వచ్చాడంటేనే, ఒక డబ్బు గలవాడు వచ్చాడంటేనే, ఒక అధికారి వచ్చాడంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, సెట్ అయిపోతాం, జాగ్రత్తగా కూర్చుంటాం, జాగ్రత్తగా మాట్లాడతాం, జాగ్రత్తగా బిహేవ్ చేస్తాం. వాళ్ళకు ఇచ్చే గౌరవానికి బట్టి మనం మన ఇల్లు చక్క పెట్టేసుకుంటాం, కుర్చీలు చక్క పెట్టేసుకుంటాం, అన్ని రెడీ చేసేసుకుంటాం. బట్ మనం మర్చిపోతున్న విషయం ఏంటో తెలుసండి, మన దేహం అనేది ఎవరికి నివాసం, ఎవరికి నిలయం? ఇది దేవుని యొక్క ఆత్మకి ఇది నివాసం. ఇందులో నివసించేది ఎవరు అని అంటే ఆయన. మర్చిపోద్దు.
దీన్ని ఎలా పడితే వాళ్ళ వాడుతున్నాం అని అంటే మనం ఎవరు ఇల్లు పాడు చేస్తాం, ఎవరి సన్నిధిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. చాలాసార్లు మనకి సెన్స్ ఉండదు, మనం మర్చిపోతున్నాం ఇది దేవుని నివాసం అని, ఇందులో దేవుడు నివసిస్తున్నాడని, ఇది ఆయన సన్నిధికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం అని మర్చిపోయి ఇది నాదే అన్నట్టుగా మనం పాపాన్ని చేస్తున్నాం. ఆయన సన్నిధి, ఆయన వెరీ ప్రెజెన్స్ ఎక్కడుందో తెలుసు అండి, పరలోకంలో కాదు, అఫ్ కోర్స్ అక్కడ ఉంది, బట్ హిస్ వెరీ ప్రెజెన్స్ ఎక్కడుంది అని అంటే ఇనస్, మనలో ఉంది, మనతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ క్యారింగ్ హిస్ ప్రెజెన్స్. మనమే మందసం. ఒక మాటలో చెప్పాలి, కొత్త నిబంధన గ్రంథంలో మందసం ఎక్కడుంది అని అంటే బంగారు పెట్టెలో లేదు. మీరే మందసం, మీరు దేవుని మందసం, మీరు దేవుని మందసం, మీరు దేవుని మందసం. ఈ మందసాన్ని క్యారీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా క్యారీ చేయాలి, ఆ సెన్స్, ఆ సీరియస్నెస్ మనకు ఉండాలి. సో 5 రీజన్స్ ఆయన చెప్పాడు. మొదటిది, మీ దేహాలు దేవుని కొరకు చేయబడ్డాయి, అందుకే ఆయన మీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇట్ మ్యాటర్స్ టు గాడ్. రెండవది, మీ దేహాలు అవి నిత్యము ఉండబోయే దేహాలు, దేవుని ఎదుటి తిరిగి లేపబోతున్నాడు దేవుడు. వీటిని వదిలేసే ఒక తాత్కాలికమైన ఒక ఈరోజు ఏదో మనకు నచ్చినట్టుగా వాడేసుకొని తర్వాత డిస్పోజ్ చేసేయడానికి, దీస్ ఆర్ నాట్ డిస్పోజబుల్, దే ఆర్ ఎటర్నల్. విషయం ఏమంటున్నాడు అని అంటే అవయవాలు, సాధన. ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నాడు అని అంటే ఈ పాపంలో నేనైనా మీరైనా సరే ఎంత భయపడాలో, ఒకవేళ పడిపోయి చెడిపోతే ఎప్పటి నుంచి అయినా కూడా ఎంత సీరియస్నెస్ ఉండాలో మనకి చిన్న విషయం. మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఈ దేహాలను కాపాడుకునే విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచిద్దాం. ఏదో అలవాటుగా అనాలోచితంగా మన జీవితాల్లో ముందుకు వెళ్ళొద్దు. వాక్యాన్ని చేత పట్టుకొని, ఈ వాక్యాలు మన హృదయాల్లో పెట్టుకొని పాపంతో మనం ఏం చేయాలంటే పోరాడాలి. శోధన వచ్చిన ప్రతిసారి కూడా, అది ఎంత బలమైన శోధన అయినా సరే, సాతాను తంత్రాలు ఎలా వచ్చినా సరే, మీ కళ్ళు జాగ్రత్త, మీ చెవులు జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త, మీ దేహం జాగ్రత్త. మీ దేహంతో ఆ దేవునికి ఏముంది అని అంటే పని ఉంది. మీ దేహాలు దేవునివి, మీరు మీ సొత్తు, కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క రొట్టెలో రసంలో చేతులు పెడదాం. వాక్య నిమిత్తం మన మధ్యలో ఉన్న తమ్ముడు సందీప్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రభు యొక్క రొట్టెలో రసంలో మనం చేతులు పెడతాం.